స్పీకర్ స్పీకర్ అన్నది ఎక్కడ ఉంటారు? లోక్సభలో ఉంటారా, రాజ్యసభలో ఉంటారా? స్పీకర్ అన్న వాళ్ళు మోర్ పవర్ఫుల్గా లోక్సభలో అయితే ఉంటారు, రాజ్యసభలో కూడా ఉంటారు. రాజ్యసభలో ఉన్న స్పీకర్ ఎవరంటే వైస్ ప్రెసిడెంటే స్పీకర్గా రాజ్యసభలో ఉంటారు. మరి లోక్సభలో స్పీకర్ ఉంటారు. ఓకే, ఎలక్టెడ్ చేసి ఒక పర్సన్ అయితే ఎన్నుకుంటారు. మరి ఈ స్పీకర్కి పవర్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఇతను లోక్సభ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న మొత్తం ఆర్డర్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్స్ ఆర్డర్, అందరూ కరెక్ట్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ప్రిసైడ్స్ ఓవర్ సెషన్స్, ఏదైనా సెషన్ జరుగుతుందంటే దానికి ప్రిసైడ్స్ అతనే చేయాలి, తనే ముందుండి సెషన్ అయితే నడిపించాలి. మెయింటైన్స్ ఆర్డర్, ప్రిసైడ్స్ ఓవర్ సెషన్స్. ఇంకా ఒక బిల్ ఏదైనా వచ్చిందంటే అది మనీ బిల్లా కాదా అని అప్రూవ్ చేసే పవర్ కూడా, మనీ బిల్ కాదా అని డిక్లేర్ చేసే పవర్ కూడా స్పీకర్కి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్ కేసెస్ ఉంటాయి కదా, యాంటీ డిఫెక్షన్ కేసెస్ పవర్ కూడా అట్ లాస్ట్ డిస్కషన్ అంతా జరిగాక యాంటీ డిఫెక్షన్ కేసెస్లో కూడా మేజర్ పవర్ స్పీకర్కే ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా హౌస్ మ్యాటర్స్లో బిల్ అనేది టై అయింది అనుకోండి, ఆ టైంలో ఫైనల్ అథారిటీ ఇన్ ద హౌస్ మ్యాటర్స్ కూడా స్పీకర్కే ఉంటుంది. ఇవన్నీ స్పీకర్కి ఉన్న పవర్స్ అనమాట. మరి రీసెంట్గా స్పీకర్ పవర్స్ వల్ల మనకు చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అంటే, ఈ యాంటీ డిఫెక్షన్ కేసెస్లో మోస్ట్లీ స్పీకర్ అన్న వాళ్ళు రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళై ఉంటారు. రూలింగ్ పార్టీకి ఉన్న వాళ్ళు రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. మరి రూలింగ్ పార్టీ వాళ్ళు వేరే పార్టీలోకి షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు యాంటీ డిఫెక్షన్ కింద స్పీకర్ వాళ్ళని డిస్మిస్ చేయాలి, రైట్? కానీ యాంటీ డిఫెక్షన్ కేసెస్లో అతను రూలింగ్ పార్టీ వాళ్ళైతే ఏమనకుండా సైలెంట్గా ఉన్నాడు. అంటే యాంటీ డిఫెక్షన్ కేసెస్లో స్పీకర్ బయాస్డ్గా ఉన్నాడు. ఇదొక ప్రాబ్లం అన్నమాట. ఇంకొక ప్రాబ్లం ఏంటి? మనీ బిల్లో కూడా ఒక్కోసారి కంట్రోవర్సీ అన్నది అవుతుంది. కొన్ని మనీ బిల్స్ కాకపోయినా మనీ బిల్స్ అని అట్లా కొంచెం కాంట్రవర్సీ అన్నది కూడా మనీ బిల్ విషయంలో స్పీకర్ ద్వారా క్రియేట్ అవుతూ ఉంది. స్పీకర్ ఓన్లీ డిసైడ్ చేస్తున్నాడు రూలింగ్ పార్టీకి ఫేవర్గా అని చెప్పేసి. అండ్ ఈ రూలింగ్ పార్టీకి చాలా బయాస్డ్గా ఉన్నాడు స్పీకర్. సో ఇవన్నీ కూడా మనకి లోక్సభ స్పీకర్ యొక్క పవర్స్, దానివల్ల వచ్చిన స్పీకర్కు ఉన్న పవర్స్కి ద్వారా వచ్చిన మనకు ఇష్యూస్. మరి దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? మనము యూకేలో చూసుకున్నట్లయితే యూకే పార్లమెంట్ మెథడ్లో స్పీకర్ అన్న వాళ్ళు రూలింగ్ పార్టీ నుంచి రాకూడదు, అపోజిషన్ పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి రాకూడదు, స్పీకర్ న్యూట్రల్గా ఉండాలి అన్నది యూకేలో, యునైటెడ్ కింగ్డమ్, రైట్, బ్రిటన్లో మనం పాటించే మెథడ్ అన్నమాట. సో ఇలాంటి మెథడే ఇండియాలో కూడా తీసుకొని వస్తే స్పీకర్ కరెక్ట్గా బయాస్డ్గా లేకుండా కరెక్ట్గా న్యూట్రల్గా వ్యవహరించి కాన్స్టిట్యూషన్గా మనకి అందరి రైట్స్ కోరుకునే వ్యక్తిగా బయాస్డ్గా లేకుండా ముందుకు పోగలిగే అవకాశం అయితే ఉంది. సో దీన్ని మన ఇండియాలో కూడా తీసుకొని వస్తే బెస్ట్. సో దీని మీద మీ ఉద్దేశాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.